హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే హాయ్, ఐఎమ్ నిరోష. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి బ్యూటీ విత్ నీరు. ఈ ఛానల్లో ఏంటి బ్యూటీ టిప్స్, హోమ్ మేడ్ రెమెడీస్, అలాగే లైఫ్ స్టైల్ అండ్ లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి మీషో నుండి కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో నవరాత్రి స్పెషల్, యాక్చువల్గా నవరాత్రి స్పెషల్ కాబట్టి నవరాత్రి 9 days ఉండేది కాబట్టి సో 9 dresses నేను చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక 4 డ్రెస్సెస్ చూపిస్తాను, తర్వాత రిమైనింగ్ డ్రెస్సెస్ నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా నేను మీషో నుండి ఏమేమి డ్రెస్సెస్ ఆర్డర్ చేశానో ఒక్కొక్క డ్రెస్ మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి ఈ పర్పుల్ కలర్ అండి. అసలు కలర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎటువంటి డౌట్ పెట్టుకునే అవసరం లేదు ఈ డ్రెస్ విషయంలో. సో నేను ఫస్ట్ టాప్ చూపిస్తాను. టాప్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ మొత్తము. అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్ ప్లెయిన్గా ఇచ్చేసారు, ఎటువంటి వర్క్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇచ్చేసారు. హ్యాండ్స్ 3/4 స్లీవ్స్ వచ్చింది. డ్రెస్ కింద మొత్తం ఏంటంటే అలాగే ప్లెయిన్గా వదిలేయకుండా చిన్న చిన్న బుటాస్ లాగా ఈ విధంగా ఇచ్చేసారు. ఓవరాల్గా డ్రెస్ మొత్తం ఇలాగే ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ అండి. అండ్ దీని క్లాత్ వచ్చేసరికి రేయాన్ క్లాత్. డ్రెస్ కలర్ అలాగే వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. డ్రెస్ వేసుకుంటే కూడా చాలా బాగుంది, ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి ఎవరికైనా సెట్ అయిపోయింది. ఈ డ్రెస్ వచ్చేసరికి టాప్, దుప్పట్టా అండ్ బాటమ్ వచ్చేసింది. సో టాప్ చూసారు కదా, ఇప్పుడు నేను బాటమ్ చూపిస్తాను. బాటమ్ వచ్చేసరికి ఇలాగ స్ట్రైట్ ప్యాంట్ అంటే ఎలాస్టిక్ మొత్తం ప్లెయిన్గా వదిలేశారు, ఎటువంటి వర్క్ కింద బాటంలో కొన్ని డ్రెస్సెస్కి వర్క్ ఇస్తారు కదా, సో దీనికైతే వర్క్ ఏం లేదు, మొత్తం ప్లెయిన్గా ఉంది. అండ్ దీని దుప్పట్టా చూపిస్తాను, చాలా అంటే సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. సో దుప్పట్టా మొత్తం ఏంటంటే ఇలా గొట్టపట్టి ఇచ్చేసారు మొత్తం ఓవరాల్గా. అండ్ మనకి డ్రెస్కి ఎలా అయితే మనకి బుటా ఇచ్చేసారు సో అలాగే సేమ్ మొత్తం దుపట్టా మొత్తం ఇచ్చేసారు. డ్రెస్ వేసుకుందా కానీ చాలా బాగుంది. అండ్ అలాగే దీని ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, దీని ప్రైస్ డీటెయిల్స్ నేను పక్కన మెన్షన్ చేస్తాను. అలాగే నేను వేసుకున్న పిక్ కూడా, వీడియో కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. సో నెక్స్ట్ డ్రెస్ ఏంటి నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఏనండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని దీని మీద ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకొని నేను వీడియో తీస్తున్నాను. ఈ డ్రెస్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి. మనకి మొత్తం టాప్ అండ్ బాటమ్ రెండు ప్లెయిన్గా ఇచ్చేసారు. ప్లెయిన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ దీని మెటీరియల్ వచ్చేసరికి రేయాన్ మెటీరియల్. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బాటమ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. స్ట్రైట్ ప్యాంట్ వచ్చేసి నార్మల్గా ఎలాస్టిక్ ఇచ్చేసారు బాటమ్ కూడా. అండ్ దీనికి టాప్కి లైనింగ్ ఏంటంటే ఒక హాఫ్ లెంత్ వరకు మాత్రమే లైనింగ్ ఇచ్చేస్తారు, రిమైనింగ్ మొత్తం ఇలా ప్లెయిన్గా వదిలేశారు. మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఉండాలని చెప్పేసి హాఫ్ వరకు లైనింగ్ ప్రొవైడ్ చేశారు. కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. మీరు వీడియోలో చూస్తుంటే మీకే అర్థమైంది డ్రెస్ నేను వేసుకున్నాను కాబట్టి బాగుందా లేదా అని మీకే అర్థమైంది చూస్తుంటే. సో కమింగ్ టు ద దుపట్టా, సో చూసారు కదా ఎంత బాగుందో. యాక్చువల్గా మనకి బాటమ్ అండ్ టాప్ సర్కిల్ మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చేసారు కాబట్టి దుపట్టా హైలైట్ చేశారు కంప్లీట్గా. గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్తో ఈ డ్రెస్ వచ్చేసిద్ది. ఈ దుపట్టాకు కూడా మొత్తం ఏంటంటే ఇలాగ చిన్న వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. సో ఇలా వర్క్ ఉండడం వల్ల ఈ డ్రెస్కి బాగా హైలైట్ అవుతుంది. వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ డీసెంట్ లుక్. మనము ఎప్పుడన్నా ఆఫీస్కి లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నాకు ఇదైతే బాగా నచ్చింది. 10/10 ఇస్తాను రేటింగ్ అయితే, అంత బాగుంది. క్లాత్ కూడా, దుప్పట్టా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. సో నేను నెక్స్ట్ డ్రెస్ చూపిస్తానండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మెరూన్ కలర్. ఫస్ట్ నేను టాప్ చూపిస్తాను, దుప్పట్టా అండ్ బాటమ్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ టాప్ చూపిస్తాను. సో ఈ టాప్ వచ్చేసరికల్లా క్లాత్ వచ్చేసరికల్లా సిల్క్ బ్లెండ్ అండి. మనకి ఇది వీనెక్ వచ్చేస్తుంది. అండ్ అలాగే డ్రెస్ మొత్తం ఇది ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో డ్రెస్ మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసింది. ఇలా ఫ్లవర్స్ మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చేస్తాయి. హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్. సో చూస్తుంటే మీకు ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఇచ్చారు, మొత్తం కాకపోతే కొంచెం ఒక ఫ్లవర్ ఇచ్చేసారు. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసారు.
డ్రెస్ లైనింగ్ వచ్చేసరికల్లా హాఫ్ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ ఇచ్చారండి, ఫుల్ లెంత్ వరకు అయితే లైనింగ్ ఇవ్వలేదు. డ్రెస్కి ఇంతవరకు మాత్రమే లైనింగ్ ఇచ్చారు, రిమైనింగ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా అలాగే వదిలేశారు. బట్ వేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదు, ఎందుకంటే క్లాత్ కొంచెం మందంగానే ఉంది. సో ప్రాబ్లమే ఉండదు వేసుకున్నా కానీ. టాప్కి మనకి ఎలాగైతే లైనింగ్ ప్రొవైడ్ చేశారో హ్యాండ్స్కి కూడా లైనింగ్ కనుక ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ సిల్క్ బ్లెండ్ అయ్యేసరికల్లా క్లాత్ కొంచెం గుచ్చుకున్నట్లు ఉంటుంది. ఎవరికైతే సాఫ్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం లేకపోతే కాటన్ ఎక్కువ ఇష్టం ఉండడం, రేయాన్ ప్రిఫర్ చేస్తారు కదా కొంతమంది, డ్రెస్సెస్ సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అలా సాఫ్ట్గా డ్రెస్సెస్ మనం ప్రిఫర్ చేస్తాం. యాక్చువల్గా నేను కూడా అలాగే సాఫ్ట్గా ఉన్న డ్రెస్సెస్ అయితే ఎక్కువ వేసుకుంటాను. సో ఇది ఏంటంటే కొంచెం సిల్క్ బ్లెండ్ అవ్వడం వల్ల ఏంటంటే వేసుకుంటే అంత కంఫర్టబుల్గా లేదు. ఫ్యాన్ కిందక లేకపోతే ఈ డ్రెస్ మనం వేసుకోలేము చెప్పాలంటే. అందుకని హ్యాండ్స్కి కూడా లైనింగ్ కిందకి ఇచ్చినట్లయితే బాగుండేది, బట్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు. బట్ దీనికి వచ్చిన బాటమ్ అయితే ప్యాంట్కి అయితే లైనింగ్ ప్రొవైడ్ చేశారు, ఎలాస్టిక్ ప్యాంట్ ప్లెయిన్ మొత్తము, కాకపోతే లైనింగ్ ఇచ్చేసారు దీనికి. ఎందుకంటే సిల్క్ బ్లెండ్ గుచ్చుకుంటుంది అని చెప్పేసి అన్నాను కదా, అందుకని చెప్పేసి దీనికి లైనింగ్ ఇచ్చారు. దీనికి హాఫ్ వర్క్, టాప్కి అయితే హాఫ్ వర్క్ లైనింగ్ ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద దుపట్టా, ఇది నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్ అని చెప్పాలండి. ఎందుకంటే మొత్తం ప్లెయిన్గా వదిలేశారు. మనకి టాప్ కలరు అండ్ దుపట్టా కలర్ వచ్చేసరికల్లా కొంచెం వేరియేషన్ అయితే ఉంది. మెరూనే కాదనట్లేదు, బట్ ఏంటంటే కలర్ వేరియేషన్ అయితే కొంచెం ఉంది. మరి వీడియోలో మీకు కనిపిస్తుందా డిఫరెన్స్, అర్థమవుతుందా లేదనే విషయం నాకైతే తెలియదు. బట్ రియల్గా చూస్తుంటే టాప్ దాని కలర్ దీని కలర్ డిఫరెంట్ అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మనకి మీషోలో మనం పర్చేస్ చేసే టైంలో దుపట్టాకి ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే మొత్తం దీనికి మొత్తం ఉన్నట్లు చూపించారు, బట్ ఇంత ఏమి రాలేదు. ఓన్లీ కార్నర్స్లో అటొకటి ఇటొకటి మాత్రమే ఇచ్చారు, హ్యాంగింగ్స్ అయితే ఏం రాలేదు. అండ్ అలాగే ఇలాగే ప్లెయిన్గా వదిలేశారు. ఎలా అయితే మనకి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ మనకి టాప్కి వచ్చాయో దుప్పట్టకు కూడా అలాగే ప్రొవైడ్ చేస్తే బాగుండేది. బట్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చేశారు. ఈ డ్రెస్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే నేను ఒకటే చెప్తాను, సాఫ్ట్గా ఉండాలి క్లాత్, మంచిగా వేసుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోవద్దు. ఎందుకంటే జెన్యున్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏదో మీకు వీడియోస్ చూపిస్తున్నాను కదా, మీరు ఎలాగైనా కొనుక్కోవాలని చెప్పేసి నేను మంచిగా రివ్యూ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ప్రాబ్లం అయింది, అనవసరంగా ఆర్డర్ పెట్టుకున్నాను, ఈ డ్రెస్ ఏం నచ్చలేదు, క్లాత్ బాగాలేదు, సిల్క్ బ్లెండ్ అయ్యి ఉంది అని చెప్పేసి మీరు నన్ను తిట్టుకోవచ్చు కదా. సో అందుకని అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా జెన్యున్గా రివ్యూ ఇస్తున్నా. ఈ డ్రెస్ అయితే నాకు నచ్చలేదు. కొంతమందికి సాఫ్ట్ అనే కాదు, నార్మల్గా అయినా కొంచెం మేము అడ్జస్ట్ అవ్వగలము, నాకు కలర్ నచ్చింది, డిజైన్ నచ్చింది, ప్యాటర్న్ నచ్చింది, సో మాకు ఎలా అయినా కొంచెం పర్లేదులే, ఏముంది అందులో కొంచెమే కదా గుచ్చుకుంటుంది అని అనుకునే వాళ్ళు మీ ఓన్ రిస్క్ మీద మీరు ఈ డ్రెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్తున్నా, నేనైతే రికమెండ్ చెయ్యను. సో ఓవరాల్గా అయితే మెరూన్ కలర్ డ్రెస్ అయితే అది. నేను నెక్స్ట్ డ్రెస్ చూపించేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఈ కలర్ డ్రెస్ అండి. ఈ కలర్ అంటే మీషోలో అయితే గ్రే కలర్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా గ్రే అయితే నేను వేసుకున్నది అయితే గ్రే కలర్, మరి ఇది గ్రే కలర్ అని చెప్పేసి అన్నారు. బ్లూ కలర్లోనే లైట్ బ్లూ ఉంటుంది కదా, సో ఆ కలర్ డ్రెస్. నేను ఫస్ట్ టాప్ చూపించేస్తాను. ఈ టాప్ వచ్చేసరికల్లా రేయాన్ మెటీరియల్ అండి, ఇది కూడా కంప్లీట్గా. సో మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికల్లా ఇలాగా రౌండ్ నెక్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా బీట్స్ వరకు ఇచ్చేసారు మొత్తం ఇలాగా. నెక్ కూడా సేమ్ ఇలాగ కొంచెం ఎంబ్రాయిడరీ లాగా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్కి మనకి ఈ విధంగా గోల్డ్తో ప్రింట్ అయితే ఉన్నది. మనకి ఇదే సేమ్ ప్రింట్ మనకి బాటమ్ ఉంటుంది కదా, దానికి కూడా కింద మనకి ఇలాగే సేమ్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికల్లా 3/4 ఫుల్ స్లీవ్స్, మరి గుర్తులేదు, ఇది వేసుకున్నాను కానీ నాకైతే గుర్తులేదు ఎంతవరకు వచ్చిందో, 3/4 స్లీవ్స్ అనుకుంటా. సో ఇది డ్రెస్. అండ్ మొత్తం డ్రెస్ అయితే మొత్తం ప్లెయిన్గా వదిలేశారు. దీనికైతే ఎటువంటి లైనింగ్ ఏం లేదండి. డ్రెస్ వేసుకున్నా కానీ చాలా డీసెంట్గా అనిపించింది. అంత ట్రాన్స్పరెంట్ ఏం లేదు, నార్మల్గా కొంచెం మీడియం ట్రాన్స్పరెంట్గా ఉంది కానీ మరీ అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు ఓవరాల్గా ఇది. అండ్ దీనికి సైడ్ మనకి ఇలా స్లిట్స్ వచ్చేసాయి. సో మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైంది ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అనేది. సో కొంచెం లైట్గా చెప్పాను కదా, మీడియంగా ఉంది, మరీ అంత ట్రాన్స్పరెంట్గా అలా ఏం లేదు. వేసుకుంటే మాత్రం బాగుంది. నేను దీని బాటమ్ చూపిస్తాను.
సో బాటమ్ వచ్చేసరికి ఇలా స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారండి అండ్ ఎలాస్టిక్. ఇప్పుడు వచ్చేవన్నీ మ్యాక్సిమం మీషోలో నేను ఇంతవరకు పర్చేసిన డ్రెస్సెస్లో అన్నిట్లో చాలా వరకు ఎలాస్టిక్ స్ట్రైట్ ప్యాంటే ఇస్తున్నారు. సో ఎలాస్టిక్ నేను ఇందాక చెప్పాను కదా, హ్యాండ్స్కి గోల్డ్ ప్రింటెడ్ ఇచ్చారు, అలాగే బాటమ్ కూడా సేమ్ ఇచ్చారని చెప్పేసి అన్నాను కదా. సో ఇది మనకి ఇలాగా కింద బాటమ్ కూడా ఇలా గోల్డ్ ప్రింట్ ఇచ్చారు. బట్ కొన్ని వాషెస్ తర్వాత ఈ ప్రింట్ ఉంటుందా పోతుందా అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే చూడటానికైతే బాగానే ఉంది, బట్ తెలియదు కదా మనకి కొన్ని వాషెస్ తర్వాత ఉండిద్దో పోయిద్దో తెలియదు. సో ముందే చెప్తున్నాను, ఉంటుందో లేదో నాకైతే తెలియదు. నేను దుపట్టా చూపిస్తున్నాను. దుపట్టా వచ్చేసరికల్లా ఆ గోల్డ్ ప్రింట్ అని చెప్పేసి అన్నాను కదా, ఏదైతే గోల్డ్ ప్రింట్ ఉందో దుపట్టా మొత్తం ఓవరాల్గా సేమ్ ఎలిఫెంట్స్, ఫ్లవర్స్, ఇది మొత్తం ఎలిఫెంట్స్, ఇటువైపు అటువైపు 2 సైడ్స్న మనకి ఇలాగే ఎలిఫెంట్స్తో డిజైన్ ఇచ్చేసారు అండ్ ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చేసారు. దుప్పట్ట లెంత్ వచ్చేసరికల్లా మరీ అంత లెందీగా ఏం లేదు, నార్మల్గా ఉంది, పర్లేదు, వేసుకున్నా కానీ బాగానే ఉంది. లెంత్ కొంచెం మనం ఇప్పుడు నార్మల్గా వైట్ చున్నీస్ లేకపోతే బ్లాక్ చున్నీస్ అవి వేసుకుంటాం కానీ దానికి చాలా పెద్ద లెందీగా ఇస్తారు కదా. సో అంత లెంత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. డ్రెస్కి తగ్గట్లు నార్మల్గా లెంత్ ప్రొవైడ్ చేశారు, మరీ అంత లెంత్ అయితే ఏం లేదు. మీకు వీడియో చూస్తూ ఇది నేను డబల్ లేయర్ ఫోల్డ్ చేశాను. సో ఇలా వచ్చేసింది లెంత్. ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి ఇలాగా ప్రింట్ వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ అయితే ఏం ప్రింట్ లేదు, ప్లెయిన్గా వదిలేశారు. మీకు చూస్తుంటే అర్థమవుతుంది, ప్లెయిన్గా ఉంది. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలాగా ప్రింటెడ్, గోల్డ్ ప్రింటెడ్ వచ్చేసింది. అండ్ నేను చూపించిన డ్రెస్సెస్లో దేనికి పాకెట్స్ అయితే ఏం లేదండి, ఒక్కదానికి కూడా పాకెట్స్ ఏం లేవు. బట్ నేను బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అంటే ఆ మెరూన్ కలర్ డ్రెస్సే నాకు కొంచెం అనిపించింది, అసలు నచ్చలేదు. బాబా అనవసరంగా ఆర్డర్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అదొక్కటే డిసప్పాయింట్ అయ్యాను. మిగతా డ్రెస్సెస్ ఏవైతే 3 ఇప్పుడు నేను వేసుకుంది ఆ పర్పుల్ కలర్, గ్రే కలర్, ఈ 3 డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు కిందకు ఆర్డర్ చేసుకోవాలి, దీని కాస్ట్స్ తెలియాలంటే దీని డ్రెస్ ప్యాటర్న్ ఎలా వేసుకుంటే ఎలా ఉందో ప్యాటర్న్ మొత్తం నేను సైడ్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో మీరు అందులో చూసేయండి. అండ్ అలాగే వీటి కాస్ట్ అండ్ డ్రెస్ కొనుక్కోవాలి అని చెప్పి పర్చేస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో నా లింక్స్ నుంచి మీరు పర్చేస్ కనుక చేసినట్లయితే నాకు కొంచెం కమిషన్ వస్తుంది, ఎంతో రాదు, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక డ్రెస్ కొంటే ఒక 10 రూపీస్ సంథింగ్ అలా వస్తుంది, అంతకన్నా ఎక్కువేం రాదు. మళ్ళీ వీళ్ళ కమిషన్ వస్తుంది, వీళ్ళకి ఎందుకు మేము డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఏముందిలే అని కూడా అనుకోవచ్చు. సో ఏదో కొంచెం వస్తుంది కదా అని చెప్పేసి నా లింక్స్ నుంచి కొనుక్కోండి అని చెప్పేసి అని అంటున్నాను. అది ఎవరిష్టం వాళ్ళది. నేను చెప్పాను కదా అని చెప్పేసి నువ్వు చెప్తే నేను కొనాలా అని అలా ఏం కాదు, నార్మల్గా చెప్తున్నాను. సో ఒకవేళ డ్రెస్సెస్ కింద నచ్చితే లింక్స్ పెడతాను, వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఇది నవరాత్రి స్పెషల్ 4 డ్రెస్సెస్ చూపించాను. రిమైనింగ్ డ్రెస్సెస్ మొత్తం ఇంకా రావాలి, నేను ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రావాలి. అవి వచ్చిన తర్వాత నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే డ్రెస్సెస్ ఇవి. ఇందులో ఈ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్స్ అయితే ఏం చేయడం లేదు, నాకు కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. బట్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్లా ఉండిద్ది, మీరు లైక్ చేసి కమెంట్స్ చేస్తుంటే ఓకే నా వీడియోస్ కూడా మీరు చూస్తున్నారు అని చెప్పేసి అనిపించిద్ది. ఆర్డర్ వచ్చింది, నాకు కాల్ వస్తుంది. యాక్చువల్గా ఆర్డర్ వచ్చింది అనుకుంటే కిందే ఉన్నారు, నేను డ్రెస్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చి మాట్లాడతా. సో నాకు ఈ డ్రెస్సెస్ అన్నీ ఇప్పుడే వచ్చాయి చెప్పాలంటే. ఇప్పుడు వచ్చాయి ఈ డ్రెస్సెస్ అన్నీ, ఇంకొక డ్రెస్ రావాలి. యాక్చువల్లీ ఈ 4 డ్రెస్సెస్ ఇంకొక డ్రెస్ రావాలి. ఆ డ్రెస్ కూడా వచ్చిన తర్వాత ఈ 5 డ్రెస్సెస్ కలిపి ఒక వీడియో చేస్తాను నేను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి ఏ డ్రెస్ బాగుందో మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.